సువార్త వలన అన్యులకు యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించుచున్నది. రెండవ పట్టణము. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 5వ వచనం నుండి 6వ వచనం వరకు. సహోదరులారా, మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించనని మీరు నిశ్చయముగా వినియుందురు. దేవుడు తన దైవ దర్శనాన్ని బహిరంగము చేసి నాకు తెలియపరచెను. దీనిని గూర్చి నేను సంగ్రహముగా రాసితిని. గతమున మానవులకు ఈ పరమ రహస్యము తెలుపబడలేదు, కానీ నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులకు, అపోస్తులకును, ప్రవక్తలకును దీనిని తెలియచేసెను. అనగా సువార్త వలన అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించును. వారును ఈ శరీరము యొక్క అవయవములే. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములో వారును భాగస్థులగుదురు. ఇది ఆ పరమ రహస్యము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.